మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పటాన్చెరులోని 5 మున్సిపాలిటీల గెలుపును పార్టీ అధినేత కేసీఆర్కి పుట్టినరోజు కానుక ఇస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్ మరియు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి కట్టుబానిసల్లా పనిచేస్తాయని, విలువైన భూములపై సీఎం అనుచరుల కన్ను పడిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా 5 మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేయడం సంతోషంగా ఉందని, ఈ విజయానికి బాటలు వేసిన మాజీ మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. 5 మున్సిపాలిటీల్లో ఇస్నాపూర్ విజయం అత్యంత ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సమన్వయంతో అందరం కలిసి ఖర్చుగా పనిచేస్తామని వివరించారు. ఇలా మమ్మల్ని ఇట్లా తయారు చేసినటువంటి మా నాయకుడు హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. నిజంగా ఒక గొప్ప అవకాశం మాకు. ఇలా ఈ మున్సిపల్ ఎన్నిక ఒక నియోజకవర్గం ఎన్నిక లాగా జరిగింది. మేమందరము ఈ ఎన్నికల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం, పనిచేసేటువంటి అవకాశం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. అంతకు మించి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మంచి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా సార్? ప్రజాస్వామ్యం డెఫినేషన్ తెలుసా కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రికి? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం 26 నెలల కూలి అయిపోయింది, స్వేచ్ఛ లేదు. ఇలా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఇలా మీల కోసం పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడేటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇలా మాకు బాధ్యత పెరిగింది. ఈ 5 మున్సిపాలిటీలో బాధ్యతలో ముఖ్యమంత్రి భాగం లేదా? వేం నరేందర్ రెడ్డి భాగం లేదా? ఇలా మీ భాగం ఉంది కదా. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి. పాలన కంటే కూడా రెట్టింపుగా ఇలా తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ యువకుల పైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తాము. అందుకే ఇలా స్వేచ్ఛ లేదు. ఇలా మేముగా మా కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం? 7వ గ్యారెంటీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. సమాధానం ఎన్నికల్లో ఆది నుంచి చివరి అంశం రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేస్తున్నారు. అడుగడుగునా మాకు ఇబ్బందులు క్రియేట్ చేసారు. మా కార్యకర్తలను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ పని చేయకుండా ఆ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. మీరు ఇస్నాపూర్లోనైతే ప్రత్యక్షంగా మీ అందరూ ఎవరికైనా సరే మనసులో వచ్చే ఒక ఆలోచన ట్రబుల్ షూటర్ అని. ఈరోజు ఈ పటాన్చెరుకి ఒక ట్రబుల్ షూటర్గా, మా అందరికీ ఒక దిక్సూచిగా, మాకు ఒక గైడ్గా, ఎప్పుడు ఏ రాత్రి 12 గంటలకైనా సరే, 1కైనా సరే, 2 గంటలకు ఒక్కొక్క రోజు ఫోన్ చేసినా సరే ఫలానా సమస్యకి ఏందన్నా పరిష్కారం అంటే దానికి సునాయాసంగా పరిష్కారం చెప్తూ మా మధ్యన కోఆర్డినేషన్ను ఎక్కడా మిస్ కానియకుండా అందరినీ ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్తూ ఈ విజయంలో ఆయన మాకు అందించినట్టు. మాకు అసలు క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎంతో ఇబ్బంది అయింది. కానీ మా గోసుల సీనన్న దాన్ని ఈజీగా చేసి మా చేతికి వాళ్ళకి గెలుపు పెట్టారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి శ్రీకాంత్ గౌడ్ గారు, సోమిరెడ్డి గారు కూడా చిట్కులేమో సోమిరెడ్డి గారు చూసిండ్రు, మిగతా అన్నీ కూడా మరి శ్రీకాంత్ గారు మా కార్పొరేటర్ పటాన్చెరు వారు, మరి గుమ్మడిదల అయితే మా సీనియర్ నాయకుడు అంజయ్య యాదవ్ గారు, మరి అదే రకంగా అక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ మా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా వారి సహకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడి ఇన్ఛార్జ్ మా గోవర్ధన్ రెడ్డి గారు వారి ఇలా వైస్ చైర్మన్ కావడం జరిగింది. మరి గడ్డపోతారం ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి
మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి దీనికి మా అందరి సమష్టి కృషి, మరి మాతో పాటు మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా 10 మీటింగులు పెట్టారు 5 మున్సిపాలిటీలో. మరి వారు వచ్చినప్పుడల్లా అప్పటికప్పుడు ఫోన్ చేసినా కూడా మీరందరూ స్పందించి మీరు కూడా మాకు ఎంతో సహకారం చేశారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీకైతే ఎవరు గెలిచిండ్రు అని తెలుసు, మీకు ఎక్కడెక్కడ పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా లేదా అర్థమవుతలేదు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా అర్థమవుతలేదు. ఇలా పోలీసు విభాగం పనిచేయదు, ఎన్నికల కమిషన్ పనిచేయదు, కేవలం ముఖ్యమంత్రి చెప్పినటువంటి డైరెక్షన్ మాత్రమే నడుస్తూ ఉన్నది. ఇలా వాళ్ళ డైరెక్షన్